హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ బ్లాగ్స్. క్యాబేజీ కర్రీ ఫ్రై అలా కాకుండా పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ బాగుంటుంది. క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే పచ్చడి చేసి పెట్టారంటే చాలండి, ఇష్టంగా వదిలిపెట్టకుండా తినేస్తారు. ఒక క్యాబేజీని తీసుకుని తురుముకోవాలి. శనగపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి ముక్కలను వేసి వేయించాలి. వేగిన మిరపకాయలను ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకుని క్యాబేజీ తురుము వేసి వేయించాలి. వేగుతుండగా కొంచెం పసుపును వేసుకుని కలుపుతూ వేయించాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండును వేసుకుని చింతపండుపై క్యాబేజీ తురుమును పెట్టి కొంచెం నీళ్లు చిలకరించి 10 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. పది నిమిషాలకి క్యాబేజీ, చింతపండు మగ్గిపోతాయి. వీటిని ఒకసారి గరిటెతో కలుపుకొని ప్లేట్లోకి తీసుకుని వేడి చల్లారనివ్వాలి. వేయించుకున్న ఎండుమిరపకాయలను మిక్సీ జార్లో వేసుకుని టేస్ట్కి సరిపడినంత ఉప్పును వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో క్యాబేజ్ తురుమును వేసుకుని గ్రైండ్ చేయాలి. పచ్చడి అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి పోపుకు సరిపడినంత ఆయిల్ వేసుకుని ముందుగా శనగపప్పును వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం ఆవాలు వేసుకుని వేయించుకుని క్యాబేజీ పచ్చడిని వేసి కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేరే గిన్నెలోనికి తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.